జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అనేక వందనాలు సమర్పిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కథాగణంలోకి వెళ్దాం. జయ అంబరీషవరద గోవింద, లక్ష్మీరమణ గోవింద, జయకుండలవాడ వెంకటరమణ గోవింద. ఈనాటి కథాగణం పరమ పవిత్రమైనటువంటి చరిత్ర. శివకేశవులకు వేదము లేదని మనకి సకల వేదములు, సకల శాస్త్రములు, సకల పురాణములు కూడా చెప్తున్నారు. విష్ణుభక్తుడై ఉండి శివుని ద్వేషించిన, శివభక్తుడై ఉండి విష్ణువుని ద్వేషించిన వారికి భూమి ఆకాశములు, నక్షత్రములు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు మోక్షము లేదని మనకు సకల శాస్త్రాలు, పురాణాలు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇద్దరు ఒకటి. శివకేశవులకు భేదము లేదని కరిగొండ వెంగమాలలో కూడా శివుడంటేనేమి, కేశవుడంటేనేమి ఇద్దరు ఒకటి అని సాటి చెప్పింది మహాకవయిత్రి, మహాభక్తురాలు కరిగొండ వెంగమామ గారు. ఆ తల్లి యొక్క పాదాలకు కూడా నమస్కరిస్తూ మన యొక్క అన్నమాచార్యుల వారు కూడా స్వామివారి యొక్క నందకాంశ సంభూతుడై ఉపయోగించి 32,000 సంకీర్తనలు రచించి స్వామివారికి నివేదించి అన్ని కైంకర్యంలో కూడా ఆయన యొక్క సంకీర్తనలు ఆలోచించి మరి ఆయనలోనే ఐక్యమైనటువంటి మహానుభావులు తాళపాక అన్నమాచార్యుల వారు. వారికి పాదపద్మాలకు కూడా నమస్కరిస్తూ కలియుగ దైవంగా 7 కొండల స్వామి వారికి అనేక వందనాలు సమర్పిస్తూ కథాగానంలోకి వెళ్తాం. ఈనాటి కథాగానం శివపరమైనటువంటి చరిత్ర. భూకైలాసం అనేటటువంటి చరిత్రను మీకు వినిపిస్తాను పెద్దలారా. అందరూ కూడా ఆశాంతము విని మీ అమూల్యమైనటువంటి ఆశీస్సులు మాకు అందిస్తారని మరి ప్రార్థన చేస్తున్నాను. శ్రీకైలాస నివాసుని సత్కృప చేత మోక్షం కైలాసని బాసుని సత్కృప చేత కైలాస విలాసము దర్శన పూర్వము త్రేతాయుగమున బ్రహ్మమానసపుత్రుడు పులస్తే బ్రహ్మ. ఆయన నవబ్రహ్మలో ఒక బ్రహ్మ. పులస్తుడు, పులహుడు వీళ్ళంతా కూడా నవబ్రహ్మలో ఒక బ్రహ్మ అయినటువంటి వాడు ఆ పులస్తే బ్రహ్మ. ఆయన కుమారుడి విశ్రవసు బ్రహ్మ. ఆ విశ్రవసు బ్రహ్మకు కైకసి అనేటటువంటి భార్య వల్ల మరి రావణ కుంభకర్ణుడు ఉద్భవించారు. రెండవ భార్య పాక. ఆమె గర్భవాసంలో మరి శూర్పణఖ మరి కరదోషణాలు ఉద్భవించారు. మూడవ భార్య మాలిని. ఆ మహాతల్లి గర్భమున పుణ్యాత్ముడు, మహాభక్తుడు, సద్గుణ సంపన్నుడైనటువంటి సనత్కుమార రహస్య వంశతో వివేకుడు ఉద్భవించారు. ఆయన మహాభక్తుడు, చిరంజీవి. ఈ రావణ కుంభకర్ణి వివేశనాథులు బ్రహ్మను కూర్చి 10,000 సంవత్సరములు తపస్సు చేశారు. వారికి పాతాళలోకం ఉండి భూలోకంకు చేరి తపస్సు చేశారు. ఎందుకంటే ఏ లోకవాసులైనా భూలోకంలో ఉండి తపస్సు చేస్తేనే వారికి మోక్షం కలుగుతుంది. ఏ లోకంలో నుండి తపస్సు చేసినా, ఎక్కడి నుండి ప్రార్థన చేసినా వారికి మోక్షం లభించదు. భూలోకం పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి. కాబట్టి భూలోకముని చేరి ఆ రావణ కుంభకర్ణి వివేశనాథుడు 10,000 సంవత్సరం కూడా తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు. ఆయన రావణ, నీకేమనం కావాలో కోరుకోమంటే తాత నాకు గర్వగంధర్వకి నేను ఎప్పుడు సాధు వాళ్ళు సాధించరు. మరి పిశాచములు, భూతములు, ప్రేతములు, మరి 3,000,000 దేవతలు ఎప్పటి చేత కానీ నన్ను ఉండకూడదు. ఒక నరుని చేత దక్కాలి. అదేనండి విధివశం. అలా ఒక నరుని చేత దక్క మరి ఎప్పటి చేత కానీ మన్నము లేనటువంటి వరాన్ని పొందారు. అందుకే శ్రీమన్నారాయణుడు శ్రీరాముడు ఉద్భవించారు వారిని సంహరించడానికి. అయ్యా, కుంభకర్ణుడు ఎలాంటి వరాన్ని కోరుకున్నాడంటే ఆయన ఇంద్ర పదవి కావాలనుకున్నాడు. కానీ ఇంద్ర పదవికి బదులు ఆ సరస్వతి అమ్మవారు 4 పైన నిలబడింది కాబట్టి అతను ఏం కోరుకున్నాడంటే సన్మాసము దమినిత్రంపై ఒక్కనాడు అసినమంతం చేయట నా ఉడను అని కోరుకున్నాడు.
అంటే 6 మాసాలు నిద్రపోవాలి, ఒక్కనాడు లేచి భోజనం చేసి సంచారం చేయాలి అనేటటువంటి వరాన్ని కోరుకున్నారు. సరస్వతి అమ్మవారు లేకపోతే మనం మాట్లాడలేము, పాట పాడలేము, ఏం చేయలేము. ఆమె యొక్క కటాక్షం ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి పనికిరాని వరాన్ని కోరుకున్నారు కుంభకర్ణుడు. ఆయన 6 మైళ్ళు పొడవు, 3 మైళ్ళు లావు. అలాంటి వాడు ఆ కుంభకర్ణుడు, మహాకాయుడు, పర్వతాకారు. అలాంటి పనికిరాని వరాన్ని కోరుకున్నారు. దేవతలు సంతోషించారు. విభీషణుడు దగ్గరకు వచ్చాడు. ఆయన విభీషణ, నీకేమైనా కావాలో కోరుకోమంటే, తాత నాకు ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఎలాంటి ఆపద వచ్చినా సరే, నేను భగవంతుడి యొక్క భక్తిని మరవకూడదు, పరోపకార బుద్ధి కలిగి ఉండాలి, సద్గుణం కలిగి ఉండాలి, అలాంటి వరాన్ని నాకు ప్రసాదించండి అని కోరుకున్నాడు. ఆయన రాక్షస వంశంలో జన్మించి కూడా ఇంతటి సద్బుద్ధి ఉంది కాబట్టి నీకు మరణం లేనటువంటి వరాన్ని నీకు ఇస్తున్నాను, అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను, ఎన్ని యుగాలు గడిచినా నీవు చిరంజీవిగా ఉండుగాక అని ఆ యొక్క బ్రహ్మదేవుడు వరాన్ని ఇచ్చారు. భగవంతుని మనం వరం అడగబడలేదు. అడగకుండా నిష్కామ భక్తితో కనుక మనం పూజించామంటే మనకి ఏమేమి అవసరమో అన్ని భగవంతుడే ఇస్తాడు. కోరుకుంటే కోరుకున్న మాత్రమే ఇస్తాడు, కోరుకోకుండా ఉంటే అన్ని ఏం కావాలంటే అవి ఇస్తాడు. మనకి ఏమేమి అవసరమో అన్ని ఇస్తాడు. అలా రావణ కుంభకర్ణ వీక్షణాలు వరప్రసాదితులే మొట్టమొదటి కుబేరుని జయించి లంకాపట్టణాన్ని కైవసం చేస్తున్నారు. మొట్టమొదట కుబేరుడు తండ్రి లంకాపట్టణం. ఆ పరమశివుడు విశ్వకర్మని విపితంపు చేసి తన స్నేహితుడైనటువంటి కుంభకర్ణుడికి ఇచ్చాడు. అతన్ని జయించి అతన్ని ఉత్తర దిక్కుకు తరిగి వచ్చి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకాపట్టణాన్ని కైవసం చేసుకుని మరి నవగ్రహములను, అక్షరిపాలకులను, మరియు 3 దేవతలను అన్నింటినీ కూడా దాసులుగా చేసుకుని మరి రాజ్యపాలన చేస్తున్నాడు రావణ బ్రహ్మ. జయ రాధికా రమణ గోవింద. అట్టి సమయం కూడా ఆ నారద భగవానుడు, బ్రహ్మమానస పుత్రుడు, మొట్టమొదటి హరిదాసు నారాయణ సంకీర్తనాచార్యుడు చక్కగా ధ్యానం చేస్తూ బయలుదేరి లంకాపట్నం వైపు వస్తున్నాడు. లోక కళ్యాణార్థమై ఎలా వస్తున్నాడు? ఏ పురాణముల ఎంత వేదగినా శ్రీపతి దాసుడు చెడరెన్నడు. ఏ పురాణముల ఎంత వేదగినా శ్రీపతి దాసుడు చెడరెన్నడు. ఏ పురాణముల ఎంత వేదగినా శ్రీపతి దాసుడు చెడరెన్నడు. ధర్మములు శ్రీ వెంకటపతి
కోరిక భార్యకు ఏ పురాణముగా ఎంత వెతికినా ఈ పసిదాసు విడదెన్నడు. గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా